నమస్తే ఆర్కేఎల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రెండు రోజుల పాటు నిర్వహించిన క్రెడాయి ప్రాపర్టీ షో 3 ఎడిషన్ను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. శ్రీ ఆర్యభట్ట కళాశాలలో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు. నగరంలో సంక్రాంతి సందడి ముందుగానే మొదలైంది. ఎంపీ కేశినేని శివనాథ్. హనుమకొండ వడ్డేపల్లి పీజీఆర్ గార్డెన్స్లో 2 రోజుల పాటు నిర్వహించిన క్రీడాయి ప్రాపర్టీ షో 3 ఎడిషన్ను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, నగర మేయర్ గుండు సుధారాణి, కూడా చైర్మన్ ఇనగల వెంకట్రామరెడ్డి, రెడ్ క్రాస్ ఈసీ మెంబర్ ఈవి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ 1999 ఢిల్లీలో ప్రారంభమైన క్రెడాయి సంస్థ అంచెలంచెలుగా ఎదుగుతూ దేశవ్యాప్తంగా రావడం గొప్ప పరిణామం. అభివృద్ధిపరమైన కార్యక్రమాలతో పాటుగా సామాజిక సేవ కార్యక్రమాలు చేయడం పట్ల మంత్రి అభినందించారు. సగటు మధ్యతరగతి కుటుంబానికి అనుగుణమైన కళల సౌధానికి క్రెడాయి సంస్థ ఒక అద్భుత వేదిక అని అన్నారు. ఈ సంస్థలో గృహ నిర్మాణంతో పాటు గృహోపకరణాలు కూడా అందుబాటులో ఉండటం చాలా గొప్ప విశేషమని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు వారికి అనుగుణమైన అవకాశాలు కలుగుతాయని అన్నారు. ప్రజాప్రభుత్వంలో అన్ని రంగాల అభివృద్ధికి సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయి. హైదరాబాద్ తర్వాత అతిపెద్ద రెండో పెద్ద నగరం వరంగల్, హనుమకొండ, కాజీపేట త్రినగరం అని అన్నారు. ఇటీవలే ప్రజాప్రభుత్వ నాయకత్వంలో 6,000 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన విషయం గుర్తు చేసిన మంత్రి, రైలు మార్గం, ప్రధాన జాతీయ రహదారులు, విద్యారంగాల్లో కాకతీయ యూనివర్సిటీ, కేఐటిఎస్, ఎన్ఐటి, వైద్య రంగంలో ఎంజిఎం, కాకతీయ మెడికల్ కాలేజ్ ఉన్నాయని అన్నారు. అన్ని విధాలుగా అభివృద్ధికి యోగ్యమైన ప్రాంతంగా హనుమకొండ నగరం ఉందని, ఇలాంటి ప్రాపర్టీ షోలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో రియల్టర్ కన్స్ట్రక్షన్లకు పూర్తి స్వేచ్ఛాయుత వాతావరణం కల్పిస్తామని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంతమేర రియల్ ఎస్టేట్ రంగం వెనక్కి తగ్గిందని, రానున్న రోజుల్లో డబుల్ స్పీడ్లో పెరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో క్రెడాయి సంస్థ వరంగల్ జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డి, ఉపాధ్యక్షులు రవీందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ప్రేమ్సాగర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మురళీకృష్ణారెడ్డి, నేషనల్ ఈసీ మెంబర్ రామచంద్రారెడ్డి, క్రెడాయి వరంగల్ సంస్థ ఉపాధ్యక్షులు ఎన్ అమరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రోగ్రాంలో వినియోగదారులందరికీ కూడా వాళ్ళ సొంతింటి కళను నెరవేర్చుకోవడం గురించి అని చెప్పేసి మంచి స్టాల్స్ని నిర్వహిస్తున్నారు. ఇప్పుడు చూసే దాన్ని బట్టి చాలామంది విజిటర్స్ వస్తున్నారని అనిపిస్తుంది. క్రెడాయి ప్రాపర్టీ షోలో మేము కూడా భాగమైనందుకు చాలా సంతోషిస్తున్నాము. యాక్చువల్గా మేము నక్షత్ర ఇంటీరియర్ మేము 45 నెంబర్ స్టాల్లో మేము మా ఇంటీరియర్స్కి సంబంధించి మేము ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తున్నాము. చాలా సంతోషంగా ఉంది. చాలామంది చాలా ఆసక్తికరంగా అన్ని విషయాలని షేర్ చేసుకుంటున్నారు, డౌట్స్ అడుగుతున్నారు. చాలా ఉపయోగకరంగా ఉంది. ప్రతి ఒక్కరూ విజిట్ చేసి దీన్ని చేసినాము. దాంట్లో టోటల్ 135 ఫ్లాట్స్ 3 బ్లాక్లు ఉంటాయి. ఒకటి క్లబ్ హౌస్ ఉంటుంది. క్లబ్ హౌస్ వచ్చేసి 11,000 ఎస్ఎఫ్టీ. ఏ బ్లాక్లో 55 ఫ్లాట్స్, బి బ్లాక్లో 40, సి బ్లాక్లో 40, టోటల్ 135 ఫ్లాట్స్. దాంట్లో వచ్చేసి ఇమ్యూనిటీస్, క్లబ్ హౌస్లో సూపర్ మార్కెట్, బాంకెట్ హాల్, ఏసీ జిమ్, ఏసీ రెస్ట్ రూమ్స్, డ్రైవర్ రెస్ట్ రూమ్స్, స్విమ్మింగ్ పూల్స్, వాకింగ్ ట్రాక్, సోలార్ ఫెన్సింగ్, సీసీ కెమెరాస్ ఉంటాయి. ప్రీమియం క్వాలిటీతోటి కన్స్ట్రక్షన్ చేయబడింది. ధర కూడా సామాన్య ప్రజలకు అనుకూలంగా ఉన్నది. ప్రైమ్ లొకేషన్లో ఉన్నది ఇది.
లో రామ్ లక్ష్మణ్ గార్డెన్ పక్కకు కియాన్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ పరిధిలో 11 ఫ్లోర్స్ గేటెడ్ కమ్యూనిటీ బిల్డింగ్ కట్టడం జరుగుతుంది. 2 స్టిల్స్, 2 పార్కింగ్లు ఉంటాయి. 9 ఫ్లోర్ల అపార్ట్మెంట్ అండి. ఒక్కొక్క ఫ్లోర్లో 15 ఫ్లాట్స్ ఉంటాయండి. ఒక్కొక్క ఫ్లోర్లో 9 ట్రిపుల్ బెడ్రూమ్ ఉంటాయండి, 6 డబుల్ బెడ్రూమ్ ఉంటాయండి. 4 లిఫ్ట్లు ఉంటాయి, 3 స్టేర్ కేసులు ఉంటాయి, కమ్యూనిటీ హాల్ ఉంటుంది, జిమ్ రూమ్ ఉంటుంది, క్లబ్ హౌస్ ఉంటుంది, ప్లే గ్రౌండ్ ఉంటుంది. నమస్కారం. ఈరోజు ఈ క్రెడే ప్రాపర్టీ షో వరంగల్లో ఈరోజు మేము సూర్యకుటి తరఫున కూడా మేము స్టాల్ పెట్టడం జరిగింది. మాది ప్రస్తుతము ప్రశాంత్ నగర్లో ఒక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ నడుస్తున్నది. ఈ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ చాలా రేర్ ఆఫ్ ది రేర్ అనొచ్చు. ఎందుకంటే 3 బ్లాకులతో ఒక క్లబ్ హౌస్తో వచ్చింది. 40 కుటుంబాలు, మంచి ఆహ్లాదకరమైన ఎన్విరాన్మెంట్, క్లబ్ హౌస్, చాలా ఓపెన్ స్పేస్ కూడా మనం ఇవ్వడం జరిగింది. అలాగే దీంతోపాటు మనము కడిపికొండలో ఒక విల్లా ప్రాజెక్ట్ నడుస్తుంది. ఆ విల్లా ప్రాజెక్ట్లో కూడా చాలా పెద్ద పెద్ద విల్లాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే కడిపికొండలో లేఅవుట్ కూడా నడుస్తున్నాయి. ఆ లేఅవుట్లో కూడా మనము ప్లాటింగ్ అనేది మేము షోకేస్ చేయడం జరుగుతున్నది. ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఎవరైనా కానీ ప్లాట్ కానీ, ఇల్లు కానీ, విల్లా కానీ కొనుక్కోవడానికి ఇది ఒక చాలా మంచి ఆపర్చునిటీ. ఇలాంటి ఆపర్చునిటీని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. శ్రీ ఆర్యభట్ట కళాశాలలో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ ఆర్యభట్ట కళాశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల కరెస్పాండెంట్ కేసినేని గురువిందర్ రెడ్డి మాట్లాడుతూ సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ ఆర్యభట్ట జూనియర్ కళాశాలలో అంగరంగ వైభవంగా సంక్రాంతి పండుగను నిర్వహించుకోవడం జరిగిందని, సంక్రాంతి పండుగ మంత్రముగ్ధులను చేసే రీతిలో విద్యార్థులు రంగులతో, ఆటపాటలతో, కేరింతలతో భోగి మంటలు కార్యక్రమాలు చేయడం జరిగిందని తెలిపారు. విద్యార్థులందరికీ సంక్రాంతి సంబరాల పండగ వైభవాన్ని తెలుపుతూ భవిష్యత్తు నిర్దేశం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ హనుమంతరావు, వైస్ ప్రిన్సిపల్ సురేష్ రెడ్డి, వెంకటేష్, నరేష్ గౌడ్, స్వామి కోఆర్డినేటర్ రవి, ఆధ్యాత్మిక బృందం విద్యార్థులు పాల్గొన్నారు. హ్యాపీ సంక్రాంతి. సో ఎగ్జామ్స్ కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నారు. సో ఈ శుభ సందర్భంగా మీకు అందరికి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే రేపటి నుంచి హాలిడేస్, అంతే కదా. సో నెక్స్ట్ 17th జనవరి రీఓపెన్ ఆల్ ద స్టూడెంట్స్. 17th జనవరి రోజు రిపోర్ట్ చేయాలి. వన్స్ అగైన్ అందరికీ కూడా హ్యాపీ సంక్రాంతి. సో ఈ హాలిడేస్ ని హ్యాపీగా ఇంటి దగ్గర మీ ఫ్రెండ్స్ తోని, మీ సిబ్లింగ్స్ తోని, మీ పేరెంట్స్ తోని అందరితోని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సో ఫర్దర్ గా ఈ బెస్ట్ అకేషన్ నుంచి మీకు చెప్పేది ఏంటి అంటే శ్రీ ఆర్యభట్ట జూనియర్ కాలేజ్ అండ్ కౌటిల్య జూనియర్ కాలేజ్, బోత్ కాలేజెస్ రాబోయే రోజుల్లో కామారెడ్డికి ఒక బెస్ట్ ఎడ్యుకేషన్ స్పాట్స్ గా నిలబడాలి అంటే మాత్రం మీరందరూ కూడా బెస్ట్ రిజల్ట్స్ తీసుకొచ్చేలాగా హార్డ్ వర్క్ చేయాలి. ఈ భోగి మండల సాక్షిగా ఈ అందరూ కూడా, అమ్మాయిలందరూ కూడా బాగా ఈ భోగి మంటల సంబరాన్ని జరుపుకుని మరొకసారి మీ యొక్క అంబిషన్, మీ యొక్క గోల్, మీ యొక్క అచీవ్మెంట్ ఏదైతే ఉందో మరొకసారి తలుచుకుని అదే విధంగా దాన్ని రీచ్ అయ్యే విధంగా హార్డ్ వర్క్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ. జై హింద్. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 31వ డివిజన్ పరిధిలోని న్యూ షాయంపేట ధోనాగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఆవరణలో
54 లక్షలతో అంతర్గత రోడ్డు, సైడ్ డ్రైనేజీ, ఆలయ చుట్టూ గిరి ప్రదక్షిణ, రోడ్డు నిర్మాణ పనులను తెలంగాణ రాష్ట్ర అటవీ దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజ చేశారు. శ్రీ గోదాదేవి కళ్యాణ వేడుకలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ తోట వెంకన్న, స్థానిక కార్పొరేటర్ మామిండ్ల రాజు, మాజీ కార్పొరేటర్ మోహన్ రావు, డివిజన్ అధ్యక్షులు సురేందర్, నాయకులు రమేష్, కృష్ణ, వేణు మరియు అధికారులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. విజయవాడ నగరంలో సంక్రాంతి సందడి ముందుగానే మొదలైంది. నగరవాసులకి మానసిక ఉల్లాసం కలిగించే ఎగ్జిబిషన్ సంక్రాంతి సమయంలో నిర్వహించడం మరింత సందడి తెచ్చిందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. అందరికీ నమస్కారం. విజయవాడ నగరంలో మా చిన్నప్పటి నుంచి సర్కస్ అయినా, ఎగ్జిబిషన్ అయినా ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో చాలా బ్రహ్మాండంగా జరిగాయి. మన గౌరవ డాక్టర్ అంబేద్కర్ గారి స్మృతివనం అక్కడి నుంచి ప్రారంభించినాక మనకి స్థలాలు కరువైనవి. అటువంటి సమయంలో ఇక్కడ ఈ గ్రౌండ్లో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. మొన్న కూడా మనం చూసాం, డోండి రాకేష్ విగ్రహం ఇక్కడ పెట్టడం జరిగింది. అంతేకాకుండా పలు దేవాలయాల నుంచి తీసుకొచ్చిన ఉత్సవ విగ్రహాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సంక్రాంతి కానుకగా రామిరెడ్డి గారు వారి మిత్రులు అందరూ కలిసి ఇక్కడ కాశ్మీర్ జలకన్య అనే ఒక చక్కటి కాశ్మీర్ ప్రాంతంలో ఏ విధంగా వాతావరణం ఉంటుందో, కానీ వారు కాశ్మీర్ అని పెట్టారు, కానీ నేను అనేది ఆర్కిటికా ఉన్న చోట ఎక్కడైతే పెంగ్విన్లు ఉన్నాయో అటువంటి వాతావరణాన్ని సృష్టించి విజయవాడ నగర వాసులకి సంక్రాంతి కానుక ఈ ఎగ్జిబిషన్ తెచ్చినందుకు నిర్వాహకులకు ముందుగా థ్యాంక్స్ చెప్తున్నా. అన్నదానం మహాభాగ్యమని, తమ సాయం ఆనందదాయకమని టీటీడీ నిత్య అన్నదానానికి కూరగాయలను అందజేసిన నరివర్ బ్రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులు తెలిపారు. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం కలియుగ వైకుంఠం ఏడుకొండలపై వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం వచ్చే భక్తుల కోసం నిర్వహిస్తున్న నిత్య అన్నదాన పథకానికి సాయం చేసే అవకాశం సామాన్యులకు కూడా కల్పించడం ఎంతో ముదావహమని బీజేపీ సీనియర్ నేత, రాష్ట్ర అధికార ప్రతినిధి పాతూరి నాగభూషణం అన్నారు. కరకట్ట దగ్గర మన రివర్ బ్రిడ్జి, మన అపార్ట్మెంట్లో ఉన్నటువంటి సోదరులు అందరూ కూడా, అందులో ముఖ్యంగా నాగేంద్ర గారు, ఆయన కూరగాయల వ్యాపారం అంటే రైతులు కూరగాయలు పండిస్తే దాన్ని మార్కెటింగ్ చేయడం పెద్ద సమస్య. వాళ్ళ రైతులకు ఇబ్బంది వచ్చేదే మార్కెటింగ్ లేక. అటువంటిది బంగాళదుంపల వ్యాపారం చేస్తూ, వెజిటబుల్స్ బిజినెస్ చేస్తూ, అదేవిధంగా రామ్మోహన్ గారు, ఆయన బ్యాంకు, మరి ప్రసాద్ గారు, మన అపార్ట్మెంట్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, మరి నాతో పాటు సోదరుడు అనిల్ గారు, ఈ తిరుమల దేవస్థానం యొక్క అన్నదాన కార్యక్రమానికి ప్రతి వారం లేదా ప్రతి నెల ఏ రోజు దొరికితే ఆ రోజున కొంతమంది భక్తులు పోగయ్యి ఆ కూరగాయలు కొని కొనడం కూడా ఎక్కడ మార్కెట్లో కాకుండా రైతుల దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా కొనడం జరుగుతుంది. ఆ రైతులకి దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఈ యొక్క దళారీ వ్యవస్థతో పని లేకుండా, ప్లస్ అక్కడికి వెళ్ళేది ఫ్రెష్గా వెళ్తాయి కూరగాయలు. మళ్ళీ మార్కెట్కి అయితే ఇవాళ కోస్తే రేపు పొద్దునకి వెళ్తాయి, మళ్ళీ రేపు చేసి ఎల్లుండికి వెళ్తాయి. ఇక్కడ ఏం చేస్తున్నారు, ఈ రోజు కోసిన ఈ రోజే లారీ ఎక్కించి పంపించేస్తున్నారు. అందుకనే ఎవరికి తోచింది వాళ్ళు, సోదరుడు బంగాళదుంపలు, ఇంకొకళ్ళు క్యాలీఫ్లవర్, ఇంకొకళ్ళు పచ్చిమిర్చి, సపోజ్ నేను కరివేపాకు, ఇంకొకళ్ళు ఆకుకూరలు, ఇలా ఏది దొరికితే అవి అన్నదానానికి పంపించడం. టీటీడీ వారి యొక్క లారీ వస్తుంది, ఆ లారీలో పంపించడం అనేది చాలా అదృష్టం. అందులో మహిళా సోదరీమణులందరూ కూడా రావటం. మరి మొన్న దేవస్థానం వైకుంఠ ఉత్తర ద్వార దర్శనానికి వచ్చినప్పుడు పాపం అక్కడ భక్తులు తొక్కిసలాట్లో చనిపోయారు. వారి ఆత్మకు కూడా శాంతి చేకూరాలని మేమందరం కూడా కోరుకోవడం జరిగింది. నేను అందరికీ కూడా ఒకటే మనవి చేస్తా ఉన్నాను, ఈ రోజున మన భారతదేశం రెండవ కూన్ బొకోటర్ నేషనల్ ఛాంపియన్షిప్ 2024-25 పోటీల్లో హర్యానా రాష్ట్రం విజేతగా నిలిచింది. హోరాహోరీగా తలబడిన మ్యాచ్లో డి అంటూ పంచులు విసిరారు. దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల నుండి 400 మంది క్రీడాకారులు హాజరై ఫైట్ విభాగం పోటీల్లో తలపడగా, హర్యానా రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు 30 మంది వివిధ కేటగిరీల్లో విజేతలుగా నిలిచారు. నా పేరు డి దుర్గా సతీష్ సార్. నా పేరు కూన్ బొక్టర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి ఈ ఇండియా మొత్తానికి నేను సెక్రటరీ జనరల్గా ఉన్నాను.
ఈ జాతీయ స్థాయి క్రీడా పోటీలు మన ఆంధ్రప్రదేశ్లో నిర్వహించాలని చెప్పి నేను గత సంవత్సరం నుంచి నేను అనుకొని ఈ జనవరి 11, 12 తారీఖులో ఈ జాతీయ స్థాయి క్రీడా పోటీలు నిర్వహించాను సార్. ఈ జాతీయ స్థాయి క్రీడా పోటీలకు 15 రాష్ట్రాల నుంచి సుమారుగా 385 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమము మనం 2 రోజులు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించాం సార్. ఈ ఫెడరేషన్ స్టార్ట్ అయ్యి సార్ 3 సంవత్సరాలు జరుగుతుంది. ఇది 2వ జాతీయ స్థాయి పోటీలు సార్ జరిగిన ఆంధ్రప్రదేశ్ లో. సార్ ఇందులో మనకి ఈ 15 రాష్ట్రాల నుంచి మొదటి స్థానంలో ప్రస్తుతం హర్యానా నిలిచింది సార్. 2వ స్థానము జమ్మూ అండ్ కాశ్మీర్ నిలిచింది. 3వ స్థానంలో మనకి అస్సాం నిలిచింది సార్ ఈ ఛాంపియన్షిప్ పోటీల్లో. శ్రీ వీరబాబు స్వామి వారి పుట్టినరోజు ఫిబ్రవరి 22వ తారీఖున, కానీ 10 రోజుల ముందుగా అంటే ఫిబ్రవరి 12వ తారీఖు నుంచి స్వామివారి సంబర మహోత్సవాలు జరుగుతాయి. ఈ సందర్భంగా ప్రతిరోజు ఒక 500 మందికి అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అలాగే చివరి రోజు 22వ తారీఖున సుమారు 10,000 మందికి భోజన కార్యక్రమం మరియు ఈ 10 రోజులు అనేక రకాలైనటువంటి హోమాలు, అభిషేకాలు, అర్చనలు ఇవన్నీ కూడా నిర్వహిస్తారు. గంట్ల రామ్మోహన్ రావు, నేను శ్రీ వీరబాబు స్వామివారి దేవస్థానానికి ప్రధాన కార్యదర్శిని. ఈ యొక్క వీరబాబు స్వామివారి యొక్క దేవస్థానం దగ్గర 112 సంవత్సరాల నాడు వెలిచారు స్వామివారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ ఈనాడు ప్రతి ఒక్కరి యొక్క హృదయాల్లో స్వామివారు నిలిచి ఉన్నారు. వారి యొక్క ఈతి బాధలు, వారి యొక్క ఆరోగ్య కారణాలు, వారి యొక్క సంతాన సౌభాగ్య కారణాలు, వీటన్నిటి కూడా స్వామివారు కృప ఉంటుందన్నటువంటిది స్వామి యొక్క భక్తుల యొక్క నమ్మకం. ఒక అతీంద్రియ శక్తి అనేది ఏదో ఉంది, అదే వీరబాబు స్వామి అనేది చాలా మందికి నమ్మకం. స్వామివారి యొక్క సంబరాలు ఫిబ్రవరి 12 నుంచి ప్రారంభమవుతాయి. ఈ సంబరాలు అంటే మనం ఏదనుకుంటాం, వార్షికోత్సవాలు, బ్రహ్మోత్సవాలు అనేటువంటి ఒక్కొక్క దేవుడికి, వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాలు, అట్లాగే అమ్మవార్లకు వార్షికోత్సవాలు, ఈ స్వామివారికి సంబరాలు. ఈ సంబరాలు ఏంటంటే స్వామివారు ఎవరైతే ఇలవేలుపుగా కొలుస్తారో వారు అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి గజకర్ణ, గోకర్ణ, తక్కు, టమారాది వాయిద్యాలతో, తీన్మార్లతో వాళ్ళు అమ్మవారిని, స్వామివారికి ఒక దాన్ని వల్లే వేసి తీసుకొస్తూ ఉంటారు. అలాంటి గొప్ప భక్తి గల భక్తులు కూడా చాలా మంది విజయవాడ నగరంలో సింగనగర్, పాయకాపురం, ప్రకాశ్ నగర్, కండ్రిక, అలాగే సత్యనారాయణపురం, పూర్ణాందపేట ఇత్యాది, గొల్లపూడి, భవానీపురం, ఇలా అనేక చోట్ల నుంచి కూడా భక్తులు వస్తారు. అట్లాగే అదే కాకుండా ఇతర ఊర్ల నుంచి కానూరు, వణుకూరు, కంకిపాడు, ఉయ్యూరు, ఇట్లాగా ఇబ్రహీంపట్నం అలా ఉంది. అలాగే విదేశాల నుంచి కూడా మాకు ఒక మెసేజ్ వస్తూ ఉంటుందండి, సార్ మా పేరు చెప్పండి, మా పేరుతో స్వామివారికి అభిషేకం చేపించండి, మా పేరుతో స్వామివారికి అర్చన చేపించండి అని ఇలా రకరకాలుగా. గత 14 సంవత్సరాలుగా స్వామి వివేకానంద జన్మదినం పురస్కరించుకుని గుంటూరు హజరత్ కలేషా మస్తాన్ దర్గా నుండి విజయవాడ కనకదుర్గ గుడి వరకు వివిఐటి విద్యార్థులు నిర్వహించు జాతి సమైక్యత నడక ముగించుకొని 1600 మంది విద్యార్థులు విజయవాడ కనకదుర్గ టెంపుల్కి చేరుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. నా పేరు ఆదిలక్ష్మి, వివిఐటిలో 3rd ఇయర్ స్టూడెంట్ని. సో ఈ రోజు ఏంటంటే నేషనల్ యూత్ డే అంటారు, స్వామి వివేకానంద బర్త్డే అనమాట. మేము మార్నింగ్ దర్గా నుంచి మధ్యలో జైన్ టెంపుల్, చర్చ్ అన్ని కవర్ చేసుకుంటూ లాస్ట్ దుర్గమ్మ తల్లి దర్శనం చేసుకున్నాము. ఇవన్నీ ఏంటంటే మాకు ఏ రిలీజియస్ బ్యారియర్స్ లేవని కమ్యూనల్ హార్మనీ ప్రమోట్ చేస్తూ ఇవన్నీ చేసాము. సో ఇట్స్ అంతా ఫన్ గా అయింది, ఫ్రెండ్స్ తో మెమరీస్ క్రియేట్ అయినాయి. అంతే, థ్యాంక్ యూ. నా పేరు ఆదిలక్ష్మి, నేను వివిఐటిలో 3rd ఇయర్ స్టూడెంట్ ని. నేను ఫస్ట్ ఇయర్ నుంచి వస్తానే ఉన్నా, ఎవ్రీ ఇయర్ మిస్ అవ్వకుండా. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇది. దర్గా టు దుర్గా వాక్ అనేది గుంటూరు దర్గా నుంచి స్టార్ట్ అయ్యి మధ్యలో జైన్ టెంపుల్, దశావతారం టెంపుల్, ఇక్కడ మంగళగిరిలో చర్చ్ టెంపుల్ అన్ని కవర్ చేసుకుని లాస్ట్ దుర్గమ్మ తల్లి దర్శనం చేసుకుంటాము. ఇదేంటంటే కమ్యూనల్ హార్మనీ ప్రమోట్ చేస్తూ చేస్తున్న వాక్ ఇది. సో చాలా బాగా జరిగిద్ది దర్శనం అయితే. ఈ రోజు అమ్మవారిని చూసినాక ఆ పెయిన్ మొత్తం పోయింది, మొత్తం నడిచిన అంత డిస్టెన్స్ ఫుల్ పెయిన్స్ ఉండే మొత్తం పోయినాయి. అండ్ ఫన్ ఉండే, ఫ్రెండ్స్ తో మెమరీస్ క్రియేట్ చేసుకున్నాము. థ్యాంక్ యూ. సంక్రాంతి సందర్భంగా ఇంద్రకీలాద్రిపై ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు. ఇంద్రకీలాద్రిపై శ్రీ శివకామ సుందరి సమేత నటరాజస్వామి వార్ల కళ్యాణోత్సవముల పూర్ణాహుతి కార్యక్రమం. ఇంద్రకీలాద్రిపై భోగి మంటలతో ప్రారంభమైన సంక్రాంతి వేడుకలు. ప్రత్యేక ఆకర్షణగా బొమ్మల కొలువు. విజయవాడ నగరంలోని తిరుమల తిరుపతి దేవస్థానముల కళ్యాణ మండపంలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ భూ సమేత
శ్రీనివాసుని కళ్యాణం గోదా కృష్ణస్వామి కళ్యాణం నయన మనోహరంగా సాగింది. అందంగా అలంకరించిన వేదికపై గోదా కృష్ణస్వామిని ఓ శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని ఉత్సవమూర్తులను మరోపక్క కొలువు చేశారు. గుంటూరు సోమవారం ఉదయం 6 గంటల నుండే జీఎంసీ సంక్రాంతి సంబరాలు. నగర కమిషనర్ పులి శ్రీనివాసులు. గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ మున్సిపల్ క్రీడా ప్రాంగణంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాల్లో రెండో రోజు ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు వీఐపీలకు పూర్ణకుంభ స్వాగతం, సన్నాయి మేళం, భోగిమంటలు, గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల ఆటపాటలు, ఫుడ్ స్టాల్స్ ప్రారంభం, చిన్నారులకు భోగిపళ్ళు, తాడులాగుట, లెమన్ అండ్ స్పూన్, మ్యూజికల్ చైర్ పోటీలు జరుగుతాయని, సాయంత్రం 5 గంటల నుండి 10 గంటల వరకు డప్పు వాయిద్యం, తంబోలా, సాంప్రదాయ వస్త్ర పోటీలు, చెక్కభజన, కూచిపూడి, ఫోక్ డ్యాన్స్ ప్రదర్శనలు నిర్వహిస్తామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు పేర్కొన్నారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్నటువంటి సంక్రాంతి సంబరాల్లో ప్రజలందరూ విరివిగా పాల్గొని ఈ సంక్రాంతి సంబరాలను విజయవంతం చేయమని చెప్పేసి కోరుచున్నాము. అదే మాదిరిగా సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈరోజు 12వ తేదీ ముగ్గులు పోటీలు, మెహందీకి సంబంధించిన యాక్టివిటీస్ టేకప్ చేయడం జరిగింది. 13వ తేదీ అంటే రేపు, 14వ తేదీ ఎల్లుండు, 15వ తేదీ ఈ 3 రోజులు కూడా అనేక రకాల కార్యక్రమాలు, అటు ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు, ఇటు సాంప్రదాయ కళలను ప్రోత్సహిస్తున్నటువంటి కార్యక్రమాలు లైక్ చెక్క భజనలు, కర్రసాము, కోలాటాలు ఇట్లాంటి కార్యక్రమాలు, అట్లనే గంగరెద్దులు విన్యాసాలు, తర్వాత హరిదాసుల యొక్క కార్యకలాపాలు, ఇట్లా అనేక కార్యక్రమాలు టేకప్ చేస్తున్నారు. ఫోక్ డ్యాన్స్, క్లాసికల్ డ్యాన్స్, మ్యూజికల్ నైట్ ప్రోగ్రామ్స్, అలాగే చిన్న చిన్న స్కిట్స్ ఇవన్నీ కూడా అద్భుతంగా డిజైన్ చేసుకొని 3 days ప్రజలకు ఆనందాన్ని ఇచ్చే విధంగా రూపకల్పన చేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాలను ప్రజలు తిలకించి ఆస్వాదించి ఆనందించవలసిందిగా నగరపాలక సంస్థ తరపున కోరుకుంటున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రెండు రోజుల పాటు నిర్వహించిన క్రీడాయి ప్రాపర్టీ షో 3 ఎడిషన్ను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. శ్రీ ఆర్యభట్ట కళాశాలలో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు. నగరంలో సంక్రాంతి సందడి ముందుగానే మొదలైంది. ఎంపీ కేశినేని శివనాథ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.